భగవద్గీత మానవ జీవితానికి మార్గదర్శి అని సేవా సంస్థల అధ్యక్షుడు ధవల సర్వేశ్వరరావు అన్నారు. సోమవారం పట్టణంలోని కొత్తపేట శ్రీమన్నా రాజగోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భగవద్గీత వలన ధర్మబద్ధత తెలియగలవని అన్నారు. ఈ నెల 6 నుండి 10వ తేదీ వరకు రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని నిష్కామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు, ఆధ్యాత్మిక ప్రవచనకులు అరుణాజీ భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం గురించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నట్లు తెలియజేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు సంకీర్తనలు, అనంతరం ప్రవచనాలు జరుగుతాయని తెలియజేశారు. కార్యక్రమాలకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు బలివాడ కృష్ణమోహన్, ఎన్ వెంకట్రావు, కేవరహాలు శెట్టి తదితరులు పాల్గొన్నారు. సభ్యులతో కలిసి ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించారు. ఎవరు శ్రవణం చేస్తారో, ఎవరు మననం చేస్తారో తద్వారా మానసిక శాంతి, చక్కని సౌహార్దత్వం, మరి శాంతి స్థాపన జరగడానికి, వారు ఎదగడానికి అందరి యొక్క సహకారం కోరుతూ అందరూ సౌఖ్యంగా ఉండాలంటే మానవాళి యొక్క అభ్యుదయం కోసంకి ఈ భగవద్గీతను అందరూ కూడా పఠించాలి. అటువంటి భగవద్గీత సారంలో ముఖ్యంగా ఎన్నో అధ్యాయాలు ఉన్నప్పటికీ కర్మయోగం చాలా శ్రేష్టమైనది. అంటే కర్మని చేయడమే మన వంతు, ఫలితం ఆశించకుండా, కానీ సత్కర్మలు చేసినప్పుడు సత్ఫలితాలు అందుతాయి. నిరాపేక్ష రహితంగా, ఫలారహితంగా, మరి ఏమీ ఆశించకుండా కేవలంగా నిస్వార్థమైన భావంతో సమాజం కోసం ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే ఉత్తమ కర్మలు చేస్తారో ఆ కర్మల వల్ల ఫలితము వారు పొందే ఆనందం కన్నా అందరూ ఆనందంగా ఉంటారు. అటువంటి కర్మయోగ సారాన్ని ముఖ్యంగా ఈ భగవద్గీతలోని 3వ అధ్యాయము ఈ యొక్క కర్మయోగం. దానిపైన అరుణ గారు ఒక